చైనా మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్గా ఉన్న జనరల్ జాంగ్ యూషియాన్ జిన్పింగ్ తర్వాత అధికార పగ్గాలు చేపడతారనే ప్రచారం నేపథ్యంలో జిన్పింగ్ కనిపించకుండా పోయాడు. దీంతో జిన్పింగ్ను గృహ నిర్బంధంలో ఉంచారా అనే అనుమానాలు తలెత్తుతా ఉన్నాయి. జాంగ్ యూషియో గతంలో చైనా ఆయుధ సంపత్తి విభాగానికి అధిపతిగా వ్యవహరించారు. అంతేకాదు చైనా వియత్నాం యుద్ధంలో పాల్గొన్న సైనిక అనుభవం కూడా ఉన్నది. యోషియో 24 మంది గల సిపిసి పోలీస్ బ్యూరోలో అత్యంత కీలక సభ్యుడు కూడా. జిన్పింగ్తో పోలిస్తే సైనిక రంగంలో విశేష అనుభవం ఉన్న యోషియో జిన్పింగ్ తర్వాత అధికారాన్ని హస్తగతం చేసుకుంటాడనే ప్రచారం విస్తృతంగానే ఉన్నది. పరిశోధనల అనంతరం తయారు చేసిన ఆయుధాలను పరీక్షించడం, వాటి సామర్థ్యాలను అంచనా కట్టడంలో యోషియో దిట్టగా పేర్కొంటారు. ఒక రకంగా జాంగ్ యోషియోకు త్రివిధ దళాలపై పూర్తి పట్టు ఉందనే ప్రచారం కూడా ఉన్నది. ఈ కారణంగానే జిన్పింగ్ మిస్సింగ్ చర్చ మరింత తీవ్రమవుతున్నది. చైనా అధికారిక మీడియా సహా ఇతర ప్రసార మాధ్యమాలేవి జిన్పింగ్ అదృశ్యం గురించి మాట్లాడడం లేదు.